హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ నుండి రొయ్యలు తెచ్చుకున్నాక ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ముందుగానే మనం మార్కెట్లో శుభ్రం చేసి తెచ్చుకుంటాం కదా, అలా అని చెప్పేసి ఇక్కడ చిన్నగా ఈ విధంగా నల్లగా దారంలాగా ఉంటుంది, ఇదైతే తీసేసుకోవాలి. ఇది తీసుకొని చేసుకుంటే రొయ్యలు టేస్టీగా ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ అయితే క్లీన్ చేసేసేయాలి. తర్వాత వాటర్ పోసుకొని అయితే కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని అందులో కొంచెం పసుపు, నిమ్మరసం అయితే వేసి కలుపుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇవన్నీ ఇంకో గిన్నెలో అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనం బయట నుండి తెచ్చుకున్నాక ఈ విధంగా కడిగితే సరిపోతుంది. ఇక్కడ మనమైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా అయితే ఇక్కడ పచ్చి రొయ్యలు అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఆయిల్ పోసాక ఈ విధంగా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కారం వేసుకోవాలి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అయితే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అయితే స్టవ్ డౌన్లో పెట్టుకొని అయితే కలుపుతూ ఉండాలి. ఈ రొయ్యల కర్రీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రొయ్యల కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా ఇంకో గిన్నెలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం బగారా మసాలాలు అయితే వేసుకోవాలి. ఒకటైతే బగారాకు, అలాగే కొంచెం కస్తూరి మెంతి, కొంచెం ఒక 2 లవంగాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవన్నీ వేసాక ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము మిరపకాయ వేసాం కదా, కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా ఇక్కడ ఒక 4 లేదా 5 ఉల్లిగడ్డలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ పోపులో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసాక ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చి రొయ్యలు కాబట్టి టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇక్కడ ఫ్రై అవ్వడానికి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పచ్చి రొయ్యలు చేయడానికి టమాటా పేస్ట్ అయితే పట్టుకోవాలి. అది ఎలానో నేను చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మనకు కొంచెం ఉల్లిగడ్డలు అయితే గోలినాయి కదా, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా ఇంట్లో సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. కాబట్టి స్టవ్ డౌన్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మనకు ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుని అయితే వేసుకుంటే టేస్ట్ కోసం అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో మనం టమాటా అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. కారం తక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు, కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర ఆకైతే వేసుకోవాలి. అలాగే కొత్తిమీరాకు లేని వాళ్ళు ఇలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చి రొయ్యల కర్రీ ఈ విధంగా చేస్తే చపాతీలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాక ఒక మంచిగా 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.